So our first topic is data types. Okay, data types. What is a data type? So data types అంటే ఏంటి? అసలు SQL server లో why that is very important. సో మనం నిన్న చెప్పుకున్నాం రైట్. సో సరే డేటా వస్తుంది, డేటాబేస్లో లోడ్ చేస్తాం, ఇదంతా ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం? ఓకే, డేటాని ఎక్కడ స్టోర్ చేస్తామంటే SQL సర్వర్లో వి కాల్ దెమ్ యాజ్ టేబుల్స్. డేటా అనేది టేబుల్స్లో స్టోర్ చేస్తాం. ఓకే, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో డేటా అనేది ఇక్కడ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఎక్సెల్ షీట్లో చూస్తే మీకు ఇక్కడ అన్ని కాలమ్స్ ఉంటాయి, ఇక్కడ లైన్ బై లైన్ రోస్ ఉంటాయి, అవునా? ఇక్కడ కూడా అంతే. టేబుల్లో డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అవుతుంది. ఓకే ఫైన్. అసలు ఏంటి టేబుల్? వాట్ ఈస్ ద టేబుల్? సో టేబుల్ ఈజ్ నథింగ్ బట్ a combination of rows and columns. We call it as a table. ఓకే, ఎక్సెల్ షీట్ని టేబుల్ అంటాం. అట్ ద సేమ్ టైం SQL సర్వర్లో కూడా దీన్ని టేబుల్ అని అంటాం. డేటాని స్టోర్ చేసే ప్రదేశమే టేబుల్. ఆ టేబుల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? డేటాబేస్లో ఉంటాయి. ఓకే, సో we will start from first actually. Sorry, 1 second. మీరు ఈ కనెక్ట్ అయ్యారా సర్వర్కి? ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్? అమ్మా మీరు ఈ ఈ విండోకి రాగలిగారా అందరు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత? ఓకే, సో చూడండి, డేటా ఎక్కడ ఉంటుంది? టేబుల్స్లో ఉంటుంది. టేబుల్స్ ఎక్కడ ఉంటాయి? డేటాబేస్లో ఉంటుంది. డేటాబేస్ ఎక్కడ ఉంటుంది? సర్వర్లో ఉంటుంది. సింపుల్. డేటా అనేది టేబుల్స్లో ఉంటుంది, టేబుల్స్ అనేవి డేటాబేస్లో ఉంటాయి, డేటాబేస్ అనేది సర్వర్లో ఉంటుంది. సింపుల్. డేటా ఈజ్ నథింగ్ బట్ యూ. మీరు అనుకుందాం, మీరు ఎక్కడ ఉంటారు? మీ ఇంట్లో ఉంటారు. మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? మీ సిటీలో ఉంటుంది. మీ సిటీ ఎక్కడ ఉంటుంది? మీ స్టేట్లో ఉంటుంది. మీ స్టేట్ ఎక్కడ ఉంటుంది? మీ కంట్రీలో ఉంటుంది. అలాగే డేటా అనేది టేబుల్స్లో ఉంటుంది, టేబుల్స్ అనేవి డేటాబేస్లో ఉంటాయి, డేటాబేస్ అనేది సర్వర్లో ఉంటుంది. ఓకే, ఇంతవరకు క్లియర్? సో ఇప్పుడు చూద్దాం. మనము లాగిన్ అవ్వగానే ఇక్కడ మీకు ఒక విండో కనిపిస్తుంది. దిస్ ఈజ్ యువర్ లోకల్ సర్వర్. ఇది మీ సిస్టమ్కి సంబంధించిన సర్వర్. ఇక్కడ మీకు డేటాబేసెస్ అనేవి ఉంటాయి, చూసుకోండి. సో ఈ డేటాబేసెస్ని ఎక్స్పాండ్ చేస్తే ఇందులో మీకు టేబుల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ టేబుల్స్ని ఎక్స్పాండ్ చేస్తే అందులో మనకు కావాల్సిన టేబుల్ ఉంటుంది. సో మీన్స్ ఇవన్నీ నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన టేబుల్స్. గోయింగ్ ఫార్వర్డ్ మీరు క్రియేట్ చేసే టేబుల్స్ అన్నీ ఇక్కడ ఈ టేబుల్స్లో ఉంటాయి. ఓకే, సో సింపుల్. ఇప్పుడు ఇదంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను డేటాబేస్, కాబట్టి నాకు ఇక్కడ డేటాబేస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మీకు కొత్త డేటాబేస్ కావాలి. ఓకే, ఏం చేయాలి? కొత్త డేటాబేస్ కావాలంటే రైట్ క్లిక్ ఆన్ ద డేటాబేస్, click on new database. It will go there. Simple. You can give anything like practice or anything, any name you can give for this database name. AUGUST. నేను ఆగస్ట్ అనే డేటాబేస్ ఇస్తున్నాను. ఓకే, ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఓకే. చూడండి, ఇక్కడ కింద కనపడిందా మీకు? ఆగస్ట్ అనే డేటాబేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను ఇందాక, టేబుల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? డేటాబేస్లో ఉంటాయి. సో మీరు ఈ పర్టికులర్ డేటాబేస్లో కనుక ఒక టేబుల్ క్రియేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గో టు దిస్ డేటాబేస్. ఈ ఆగస్ట్ అనే డేటాబేస్కి ఎలా వెళ్ళాలి మనము? ఇక్కడ చూడండి, పైన ఉందా? ఇక్కడ ఏప్రిల్ అనేది ఒక డేటాబేస్. నేను దీన్ని కనుక డ్రాప్ డౌన్ చేశాను అంటే ఇక్కడ నాకు ఐ కెన్ సీ ఆగస్ట్, రైట్? So I went to this table. I went to this August database. Now I can create the tables under August database. Okay. So ఇప్పుడు we will see about this. చూద్దాం ఈ టేబుల్స్ వాటన్నిటికి మళ్ళీ వద్దాము. డేటా టైప్ అసలు ఏంటి? డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ ద డేటా. టైప్ ఆఫ్ ద డేటా. డేటా యొక్క టైప్ ఏంటి? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డేటా? ఇప్పుడు మీరు కార్స్ తీసుకోండి, దీంట్లో టైప్స్ ఉంటాయి కదా, చాలా కార్స్ ఉంటాయి, రైట్?
పెట్రోల్ కారు, డీజిల్ కారు, ఇంకేముంటాయి, ఎలక్ట్రిక్, గ్యాస్, అవునా, సిఎన్జి అంటారు కదండి, యా సిఎన్జి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ యూ హ్యావ్, అవునా. క్లాత్స్ తీసుకోండి, యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్. ఫుడ్ తీసుకోండి, యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. అలాగే డేటాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకే, మీరు కార్స్కి ఎలాగైతే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సిఎన్జి అని మీరు సెగ్రిగేట్ చేస్తున్నారో, ఇప్పుడు క్లాత్స్లో కూడా సిల్క్, కాటన్, జీన్స్ ఇలా చాలా ఉంటాయి కదా. సో అలాగే డేటాలో కూడా డిఫరెంట్ డేటా టైప్ అనేది ఉంటుంది. We will see what all that. ఇప్పుడు let us say for example, I want somebody to answer on this. Um, one second. I think this guy is not joined yet. Okay. So let us say for example, I want to Nishita to answer my question. So Nishita, what is your roll number in 10th class? అంత లాంగ్ ఎవరికి గుర్తుంటుంది సార్ అంటారా? అంతేనా? వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ గ్రాడ్యుయేషన్ రోల్ నంబర్? అట్లీస్ట్ 7. సరే, జనరల్గా మనకు రోల్ నంబర్స్ అంటే కొంచెం పెద్దగానే ఉంటాయి, 10 లెటర్స్ ఉంటాయి 10th క్లాస్ నుంచి. నాకైతే గుర్తుంది నా 10th క్లాస్ 1417. 1417. టీ ఉందా? టీ ఎందుకు ఉంటుందమ్మా? ఓన్లీ న్యూమరిక్స్ కదా? దిస్ ఈస్ బీటెక్. దిస్ ఈస్ బీటెక్. ఐ థింక్ బీటెక్ అంటే ఇప్పుడు 10th క్లాస్ అంటే నీది 1 2తో స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. 1 2 3 4 5. అది దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. సో ఇలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రోల్ నంబర్. ఇలాగే ఉంటుంది. 2012 ఏనా నీ 10th క్లాస్ కంప్లీట్? సి రోల్ నంబర్ ఈస్ దిస్. యువర్ నేమ్ ఈస్ నిషితా రెడ్డి. ఓకే, యువర్ ఈమెయిల్ అడ్రస్ something nishita.reddy@gmail.com. If you are working somewhere, salary could be, yeah, see this is all the data. Follow అవుతున్నారా? ఇదంతా డేటానే కదా. ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ డేటా. ఓకే, salary is going to be 75,000. ఓకే, వాట్ ఎల్స్? దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇందులో ఓన్లీ నంబర్స్ ఉన్నాయి. am I correct? ఓన్లీ నంబర్స్ ఉంటే గనక, సి దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ రోల్ నంబర్ which is having only the numeric letters, only the numbers. Am I correct? This is having only the alphabets. This is having alphabets and combination of alphabets and special characters. This is having the salaries. Okay, ఇందులో ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉంటే గనక దీన్ని ఏమంటారు అంటే, వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్? దిస్ ఈస్ అన్ ఇంటీజర్ డేటా అంటారు. ఓకే, ఇంటీజర్ డేటా. యూ కెన్ కాల్ ఇంటీజర్ ఆర్ ఇంట్. am I clear guys? శ్రీలత ఫస్ట్ క్లాస్ ఏమీ అవ్వలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ అమ్మ, ట్రై టు ఫాలో. అర్థమవుతుంది కదా? ఓన్లీ నంబర్స్ కనుక ఉంటే we call this data is integer or int type. ఓన్లీ క్యారెక్టర్స్ కనుక ఉంటే we call this data as character data. Character or char. Okay, this is also comes into character or char. ఇందులో salary అనే దాంట్లో we will have this is what we call it as a precision comma scale అంటారు. ఓకే, we will see that later on. సో ఈ salary అనే టైప్ కి ఏమంటాం అంటే డెసిమల్ టైప్ అంటాం. ఓకే, దిస్ కాల్ as decimal data type. So let's say 10,5. I will tell you. Next, let us say you joined some company. Date of join ఉందనుకో,
ఏముంటది ఇక్కడ? వాట్ ఈస్ ద డేట్ టుడే? 19 ఆగస్ట్ 2025. am I కరెక్ట్? కానీ సీక్వెల్ సర్వర్లో ఇక్కడ మనకు బయట వచ్చేసి డేట్ ఫార్మాట్ ఏముంటది? డిడి ఎంఎం వైవైవైవై, ఇదే కదా బయట ఉండేది. లెట్ us see సీక్వెల్ సర్వర్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏముంది? వైవైవైవై ఎంఎం డిడి. సో ఎంఎం మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. సీక్వెల్ సర్వర్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, డేట్ ఫార్మాట్ అనేది కంపల్సరీ ఇదే ఉంటుంది, మళ్ళీ మర్చిపోవద్దు. వైవైవైవై ఎంఎం డిడి, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద సీక్వెల్ సర్వర్ ఫార్మాట్. చూసారా ఎలా ఇచ్చిందో? ఇయర్, మంత్, డేట్. సో ఈ డేట్ ఆఫ్ జాయిన్కి ఏముంది? సో 2025 ఆగస్ట్ 19. సో దీన్ని ఏమంటాము? దీన్ని డేట్ టైప్ అంటాము, అంతే కదా, డేటే కదా ఇది. సో ఓన్లీ నంబర్స్ ఉంటే గనక ఇంటీజర్ డేటా టైప్, ఓన్లీ క్యారెక్టర్స్ ఉంటే గనక క్యారెక్టర్ డేటా టైప్. దిస్ is also we call it as a character or char. This is called a decimal for salary, and the date ఉంటే గనక date data type అంటాం. We will see one by one in detail, nothing to worry about. First we will talk about what data type we will see. So we will talk about the string character data type. Okay, so let me give you a small example here. So చూడండి ఇక్కడ, it is very clear. Character is nothing, character ni string అంటాం. ఓకే, సో string data types ఇక్కడ చూడండి. char of n, char of n, n అంటే ఇందులో let us say for example char of n అంటే char of 10, char of 100. you can specify the bytes. ఓకే, 10 ఇక్కడ దీన్ని 1 byte అంటారు. 1 character is equal to 1 byte. సో char of 10 అంటే ఏంటి? ఇప్పుడు let us say నిషితా రెడ్డి అని ఉందమ్మా. ఓకే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. 6 7 8 9 10 11 12 13 14. సో ఈ స్ట్రింగ్ అనేది ఎంత ఉంది? 14 బైట్స్ ఉంది. కానీ ఈ పర్టికులర్ కాలం ఏదైతే నేమ్ అనే కాలం ఉందో దాని డేటా టైప్ అనేది 10 ఇచ్చాం మనం. సో ఇక్కడ నాకు 10 మెంబర్స్కే 10 సీట్సే ఖాళీ ఉన్నాయి నా బస్లో, బట్ మీరు ఇక్కడ 14 మెంబర్స్ వస్తున్నారు. సో నేనేం చేస్తాను? ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ 10 మెంబర్స్నే తీసుకుంటాను. ఈ ఈడిడివైకి నా దగ్గర స్పేస్ లేదు, దాన్ని నేను తీసుకోలేను. ఓకే, ఇలా మీరు లెంత్ స్పెసిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎన్ని బైట్స్కి అయితే అవకాశం ఉంటుందో అన్ని బైట్స్ని మాత్రమే ఆ కాలం అనేది తీసుకోవడం జరుగుతుంది. మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, డోంట్ వరీ. సో క్యార్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్. ఓకే, ఒక లెంత్ మనం ఇచ్చామంటే అది అంతవరకే యాక్సెప్ట్ చేస్తుంది, దానికి మించి గనక వచ్చితే అది తీసుకోలేదు. క్యార్ ఆఫ్ 10 మీన్స్ ఇట్ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ ద 10 క్యారెక్టర్స్. సో మాక్సిమం 8000 క్యారెక్టర్స్. సో ఈ క్యార్ అనేది ఏంటి? మాక్సిమం 8000 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకోగలదు, అంతకంటే ఎక్కువ తీసుకోలేదు. దీని కెపాసిటీ మాక్సిమం 8000 క్యారెక్టర్స్. ఓకే, అండ్ ఇంకొకటి లెట్ us say నేనేం చేశాను? లెట్స్ సే క్యార్ ఆఫ్ 100 ఇచ్చాను. సో ఈ 100 అనేది ఏంటమ్మా? బైట్స్. ఇప్పుడు ఈ నిషితారెడ్డి ఎంత అయింది? 14 బైట్స్ అయింది. కానీ ఈ క్యారెక్టర్ 100 అని మీరు స్పెసిఫై చేసినప్పుడు మీరు ఇచ్చిన స్ట్రింగు ఓన్లీ 14 బైట్సే ఉన్నా కూడా ఇది ఈ 100 బైట్స్ స్పేస్ని యూస్ చేసుకుంటుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? సో అప్పుడు అనవసరంగా సిస్టమ్ మీద బర్డెన్ పడుతుంది. 100 బైట్స్ ఆఫ్ స్పేస్ తీసుకుంటుంది ఇది, కానీ యాక్చువల్గా అవసరం లేదు. దీనికి ఎంత కావాలి? 14 బైట్స్ మాత్రమే సరిపోతుంది, బట్ 100 బైట్స్ తీసేసుకుంటుంది. అలాంటప్పుడు మీకు మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది. ఆర్ యు గైస్ ఫాలోయింగ్? అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉందా?
నో షూర్. ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలి మీరు. డౌట్ ఉంటే వెంటనే స్టాప్ చేయాలి నన్ను. ఓకే, ఐఎమ్ గోయింగ్ వెరీ వెరీ స్లో ఫర్ యూ గైస్. ఓకే, ట్రై టు యూటిలైజ్ దిస్ టైమ్. గెటింగ్ మై పాయింట్. సో దిస్ ఈజ్ అబౌట్ కేర్ ఆఫ్ ఎన్ ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్. మీరు 100 ఇచ్చారనుకోండి, 10 దీనికి ఇది స్పేస్ 10 రిక్వైర్ ఉన్నా, 12 రిక్వైర్ ఉన్నా, 14 బైట్స్ 20 బైట్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇది మీరు ఇచ్చినటువంటి 100 బైట్స్ని వాడుకుంటుంది. దెన్ ద మెమొరీ ఈస్ గోయింగ్ టు వేస్ట్. సిస్టమ్ మీద అనవసరమైన బర్డెన్ ఉంటుంది. ఇప్పుడు ఒక బస్ ఉంది, బస్లో ఒక 36 సీట్స్ ఉంటాయి. ఈ 36 మెంబర్స్ని తీసుకొని వెళ్తే వాడికి హీ కెన్ గెట్ ఆన్. ఆ 36 మెంబర్స్ పే చేస్తారు, వాడి పెట్రోల్ డీజిల్ అన్నీ పోయినా వాడికి డబ్బులు మిగులుతాయి. ఈ 36 మెంబర్స్ ఉన్నా కూడా అదే బస్సులో 14 మెంబర్స్ని తీసుకొని వెళ్తే వాడికి లాసా బెనిఫిటా? కదా. సో ఈ నిషితా రెడ్డి అనే స్ట్రింగ్ కూడా ఇక్కడ మనకు ఉన్నది 14 బైట్స్, కానీ ఇది 100 బైట్స్ యూజ్ చేసుకోవడం వల్ల సిస్టమ్ మీద మెమొరీ అనేది లాస్ అవుతుంది. క్లియర్ ఇంతవరకు? సో ఇందులో దట్ ఈజ్ వై, అందుకోసమే సీక్వెల్ సర్వర్లో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్లోని వేర్ క్యార్ అనేది. సో దట్ మీన్స్ వాట్? వేరియబుల్ క్యారెక్టర్ లెంత్. ఓకే, వేరియబుల్ క్యారెక్టర్ లెంత్. సరే, ఇప్పుడు చెప్పండి. మీకు అది చూడగానే అర్థమైపోవాలి దాని కాన్సెప్ట్ ఏంటనేది. నిషిత, యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై? ఇది చూసి చెప్పకూడదు సార్, అందుకే చూపింది నేను. మీరు ఇది గెస్ చేయాలని చెప్పాను సార్. సో సేమ్. చెప్పమ్మా. డేటా టైప్స్ ఎక్కడైనా ఒకటే. ఎస్, అవును అవును. జావా అయినా, సిలో ఉంటాయి, పైథాన్లో ఉంటాయి. ఈ ఈ డేటా టైప్స్ అనేది కామన్గా ఉంటాయి అమ్మా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా. సో ఇప్పుడు ఈ వేరియబుల్ క్యారెక్టర్ అంటే వేర్ క్యార్ అంటే ఏంటి? సపోజ్ ఇదే ఉందనుకోండి కింద, నేను కనుక డేటా టైప్ ఇది వాడితే ఏమవుతుందంటే, ఇది 100 బైట్స్ తీసుకోదు, ఓన్లీ ఈ స్ట్రింగ్ 14 బైట్స్ మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ 14 బైట్స్ తీసుకొని మిగతా 86 బైట్స్ అనేది రిలీజ్ చేస్తుంది. అందుకనే మనము సీక్వెల్ సర్వర్ రియల్ టైంలో కూడా 99% ఇది ఎక్కడ వాడము, రెగ్యులర్ సినారియోలో కూడా వేర్ క్యారే వాడతాము. క్లియరా? క్యారెక్టర్ వేర్ క్యార్కి డిఫరెన్స్ అర్థమైందా? ఇది అవసరం ఉన్నా లేకపోయినా అంతా స్పేస్ తీసుకుంటుంది, కానీ వేరియబుల్ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే, వేర్ క్యార్ ఏం చేస్తుంది అంటే నీకు ఎంత అవసరమో అంత తీసుకొని రిమైనింగ్ మెమొరీ అనేది రిలీజ్ చేస్తుంది. క్లియర్? సింపుల్. ఎన్ క్యార్ అంటే, సో ఇక్కడ ఎన్ క్యార్ అంటే నాన్ యూనిక్ కోడ్ అంటారు దీన్ని. ఎన్ క్యార్ ఆర్ ఎన్ వేర్ క్యార్. ఇట్ సపోర్ట్స్, ఇదిగోండి ఇక్కడ చూడండి, యూనికోడ్ క్యారెక్టర్స్ అంటారు. అదర్ లాంగ్వేజెస్, ఉర్దూ కానీ, హిందీ కానీ, చైనీస్, జపనీస్ లాంగ్వేజెస్ అలాంటి ఏదైనా వచ్చినప్పుడు దెన్ వి యూస్ ఎన్ వేర్ క్యార్. గెటింగ్ మై పాయింట్? ఇట్ సపోర్ట్స్ ఇంటర్నేషనల్ క్యారెక్టర్స్ మాక్సిమం ఆఫ్ 4000. ఇందులో ఎన్ వేర్ క్యార్లో ఇక్కడ క్యారెక్టర్లో ఇప్పుడు మనం క్యారెక్టర్ 100 ఇచ్చామనుకోండి, ఇది 100 బైట్సే అవుతుంది. కానీ ఎన్ క్యారెక్టర్లో 100 ఇస్తే ఇట్ విల్ బికమ్ 200 బైట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం 100 ఇస్తే అది ఆటోమేటిక్గా 200 అవుతుంది. 1 ఈక్వల్ టు 2 ఎన్ వాడితే క్యారెక్టర్లో 1 ఈక్వల్ టు 1 అంతే. సో ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే గనక వి విల్ గో విత్ ఎన్ వేర్ క్యార్ ఆర్ ఎన్ క్యార్. క్లియర్ విత్ స్ట్రింగ్ డేటా టైప్స్ నానా? Everyone? Okay, so the next one what we have, numeric data types. So we have yeah, let me show this to you. Okay, so numeric data types. ఇక్కడ ఇంటీజర్ అని చెప్పాను కదా ఇందాక,
I told you, right? Integer. So integer lo we have lot of types. We have tiny int, small int, integer, and big int. We have 1, 2, 3, 4. We generally call this as a numeric data types అంటాం. So numeric data type లో tiny int అనేది ఏంటి? It can accept 1 byte. Means ఇది ఈ tiny int అనే డేటా టైప్ ఏదైతే ఉందో ఇది 0 నుంచి 255 నంబర్స్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు tiny int అనే డేటా టైప్ ఉన్న కాలంలోకి 256 నంబర్ పంపాలి అనుకుంటే అది అలో చేయదు. గెటింగ్ మై పాయింట్? టైనీ ఇంట్ దీని కెపాసిటీ ఎంత వరకు ఉంది? 0 నుంచి 255 నంబర్స్ మాత్రమే. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ 255 లోపలే ఉంటుంది అని అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ టైనీ ఇంట్. 0 to 255 నంబర్స్ వరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఆర్ -128 నుంచి +127 వరకు. సో ఇట్ కెన్ యాక్సెప్ట్ ఐదర్ దీస్ నంబర్స్ ఆర్ దీస్ నంబర్స్. ఏదైనా సరే దీని కెపాసిటీ 255. యూస్ కేసెస్ చూడండి. స్మాల్ వాల్యూస్ లైక్ ఏజ్, రేటింగ్, స్టేటస్ కోడ్స్ లైక్ దట్. సో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అయితే అన్అసైన్డ్ అంటాము. 0 to 255 లైక్ 0, 10, 50, 100, 200, 255. సైన్డ్ ఇంటీజర్స్ అంటే -, to ప్లస్. గెటింగ్ మై పాయింట్? So small int can accept 0 to 65,535 వరకు వాడతారు. ఓకే. సో దిస్ స్మాల్ int can accept the numbers వాల్యూస్ అనేది ఇంతవరకు అది తీసుకోగలదు. 65,535 వరకు యాక్సెప్ట్ చేస్తుంది. ఆర్ -32,768 నుంచి +32,767 వరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. What is the use case? Number of items in the stock, number of employees in the branch. So ilanti use cases lo we will use small int. Okay. So again the unsigned it can store only the positive values and signed -32 +32. Okay. Next we have integer. So integer is basically ఇక్కడ చూడండి it's very huge. 0 to ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది ఇక్కడికే 9 lakhs, ఇక్కడికి 49 lakhs, ఇక్కడికి 9 crores 49 lakhs, ఇక్కడ 29 crores 49 lakhs 67,295. చూడండి 429 crores 49 lakhs 67,295. సో 0 నుంచి ఈ నంబర్ వరకు ఇంటీజర్ అనేది యాక్సెప్ట్ చేయగలగదు. ఓకే. గెటింగ్ మై పాయింట్? సో మోస్ట్లీ ఇవేవి వాడకపోవచ్చు రియల్ టైంలో. 100%, 99% ఇదే వాడతాం. ఇంటీజర్ అనేది రెగ్యులర్గా వాడతాం. ఎందుకంటే ఇంకా ఇది దేన్నైనా యాక్సెప్ట్ చేయగలదు. 0 నుంచి ఈ 250 వరకైనా యాక్సెప్ట్ చేస్తుంది, 65,000 అయినా యాక్సెప్ట్ చేస్తుంది. ఎనీథింగ్ ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎనీథింగ్. కాబట్టి నార్మల్గా అందరూ ఇంటీజరే వాడతారు. ఓకే. సో దెన్ వీ హ్యావ్ అ బిగ్ ఇంట్. దిస్ ఈజ్ హ్యూజ్. ఇంకా దిస్ ఈజ్ ద మాక్సిమం అనమాట. ఇంకా ఇంతకంటే పెద్ద నంబరు ఐ డోంట్ థింక్ సో ఎక్కడ కూడా వాడం. రైట్. సో మన పాపులేషన్ అంతా కలిపితే కూడా వరల్డ్లో 700 crores అంతే కదా. అంతకంటే ఎక్కువే ఉండదు ఇది. కాబట్టి ఇంత హ్యూజ్ నంబర్ రిక్వైర్మెంట్ ఉంది, నాకు డేటా అనేది ఇంత నంబర్ కావాలి అనుకున్నప్పుడు దెన్ యూ విల్ గో ఫర్ బిగ్ ఇంట్. గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు ఎవరు వరల్డ్లో ఎక్కువ ధనవంతుడు ఎవడున్నాడు, వాడి అమౌంట్ ఎంత ఉంటుంది? రైట్. ఇంతకంటే పెద్దగా ఏమి ఉండదు నాకు తెలిసి. ఇది ఏంది తమాషానా? 5 lakhs ఎవరైనా చెప్తారా? ధైర్యం చేస్తారా ఈ నంబర్ ఎంత అనేది? ట్రై చేయండి ఒకసారి చూద్దాం. చెప్పండి అమ్మా. చెప్పరా? ఏం కాదు, చూడండి. అర్థం కావట్లేదా? ఓకే, నేనే ట్రై చేస్తా. 5,51,615. ఓకే, 9 lakhs.
ఓకే. 7,09,00,000, 37,09,00,000, 737 ఓరి నాయనా! 9,00,000. వద్దులే, ఇది చాలా దూరం పోతుంది. ఓకే. ఇంత హ్యూజ్ నంబర్ ఏదన్నా మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దెన్ యూ కెన్ యూస్ బిగింట్. ఓకే. So this is about integer data type. Okay. So now let us see the other data type what we have. Yeah. ఇందాక నేనేం చెప్పాను, శాలరీకి we use decimal. Let us say దీన్ని డెసిమల్ ఆర్ న్యూమరిక్ అంటారు. ఓకే. సో దీనికి వచ్చేసి ప్రెసిషన్ కామా స్కేల్ అంటే ఏంటి బేసిక్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరు మ్యాథమెటికల్ స్టూడెంట్స్ అనేనా? ఇప్పుడు చూడండి, కాదని చెప్తారు అందరూ, వేరే బ్యాక్గ్రౌండ్ అని చెప్తారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్. బైపీసీ ఎవరు లేరా మ్యాథమెటికల్ స్టూడెంట్ ఇక్కడ? సాయి తేజ చెప్పండి. ప్రెసిషన్ అంటే ఏంటి? స్కేల్ అంటే ఏంటి? అంటే సరే, దీనికి ఎగ్జాంపుల్ నేను ఇస్తా. 10,5. ఇప్పుడు ఏంటి చెప్పండి? 10,5 అంటే దీన్ని ఎలా చూడాలి నేను? మ్మ్. 10,5 నాకు ఒక వాల్యూ ఇవ్వండి. దీంతో, ఈ ప్రెసిషన్ తోటి, ఈ స్కేల్ తోటి కింద ఒక వాల్యూ చెప్పండి నాకు. స్కేల్ అంటే పాయింట్ తర్వాత వచ్చేదాన్ని స్కేల్ అంటారు. ప్రెసిషన్ అంటే పాయింట్ బిఫోర్, పాయింట్ ఆఫ్టర్ అంతా కలిపి అంటారు. లెట్ us say 75,000.53269 అంటే ప్రెసిషన్ అంటే ఏంటి? ఈ మొత్తం వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చాము? 10 ఇచ్చాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇది ఏం చేస్తుంది? ప్రెసిషన్ అనేది ఓన్లీ దీని మొత్తాన్ని కౌంట్ చేస్తుంది, ఎన్ని ఉన్నాయో చూసుకుంటుంది. వీడి దగ్గర ఏం చెప్పాడు వీడు? 10 తీసుకోమన్నాడు కాబట్టి ఇంతవరకే తీసుకుంటుంది. అంటే టోటల్ వచ్చేసి 10 దాటకూడదు. స్కేల్ అంటే ఏంటి? ఈ పాయింట్ తర్వాత ఎంత ఇచ్చాము? 5 అనేది ఇచ్చాము కాబట్టి ఇక్కడి నుంచి 5 తీసుకోమంటుంది. ఇక్కడ 5 ఉన్నాయా? లెట్ us say ఇక్కడ ఇంకోటి పెడదాం మనం. ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. సో స్కేల్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి కౌంట్ చేసి 5 వస్తే 5 తీసుకుంటుంది. ఈ తర్వాత 2 డిజిట్స్ని ఇగ్నోర్ చేస్తుంది. ఓకే. 5 3 2 6 8. దట్స్ ఇట్. గెటింగ్ మై పాయింట్? 5 3 2 6 8. సో స్కేల్ అనేది ఏంటి? పాయింట్ తర్వాత వచ్చేదాన్ని స్కేల్ అంటారు, పాయింట్ బిఫోర్ ఉండేదాన్ని ప్రెసిషన్ అంటారు. ఇక్కడ 10 ఇచ్చామనుకోండి, లెటస్ ఇక్కడ 15 ఇచ్చామనుకోండి, ఇది మొత్తం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నేను 15,5 ఇచ్చాను, ఈ వాల్యూ మొత్తం వస్తుందా రాదా? చెప్పాలి మ్యాథ్స్ స్టూడెంట్. ఏమొస్తుంది చెప్పమ్మా? సరే, ఇక్కడ ఏమొస్తుందో చెప్పు, నేను రాస్తా కింద. 5 3. వాట్ అబౌట్ 2 5? ఇక్కడ 15 వరకు యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఏంటి నువ్వు అనుకున్నది కరెక్టే, నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యు ఆర్ ఆన్ ఎ రైట్ ట్రాక్. తప్పైనా రైట్ అయినా మీరు అనుకున్న దానికి స్టిక్ అయి ఉండండి. దెన్ యూ విల్ గ్రో ఇన్ లైఫ్. మధ్యలో వచ్చి నేనేదో చెప్పంగానే అమ్మో నేను తప్పు సార్ కరెక్ట్ ఏమో అని మీరు అలా ఆలోచించకూడదు ఎప్పుడు కూడా.
వాట్ ఎవర్ యూ ఫీల్ వెదర్ ఇట్ ఈస్ అ కరెక్ట్ ఆర్ రాంగ్, గో విత్ ఇట్. నేర్చుకుంటారు. ఓకే. ఎప్పుడు మనం అంటే బేసిక్‌గా మనకు అలవాటైన కల్చర్ అది. మనం ఏం చేయలేము. బట్ అట్‌లీస్ట్ ఈ జనరేషన్ నుంచైనా మీరు మారాలి. ఓకే. తప్పైనా పర్లేదు. మీకు అనిపించింది చెప్పాలి. ఇక్కడ నువ్వు చెప్పింది కరెక్ట్ ఆన్సర్. నేనేదో మధ్యలో కదిలించగానే నువ్వు వెంటనే రాంగ్ ఏమో అని కరెక్ట్ దానికెళ్ళిపోతున్నావు మళ్ళీ. ఎందుకు ఇది కరెక్ట్ అంటున్నాను అంటే నేను స్కేల్ ఎంత పెట్టాను? 5 పెట్టాను. కాబట్టి నాకిక్కడ 15 ఉన్నా దీని మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉన్నా నేను తీసుకోకూడదు. బికాజ్ స్కేల్ అనేది 5 మెన్షన్ చేశాను నేను. పాయింట్ తర్వాత 5 రావాలి ఎట్టి పరిస్థితుల్లో. గాట్ ఇట్? సో సాలరీ అలాంటి వాటికి వి గో ఫర్ డెసిమల్. సో ప్రెసిషన్ కామా స్కేల్. డెసిమల్ అన్నా ఒకటే, న్యూమరిక్ అన్నా రెండు ఒకటే. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. సో వి విల్ సీ మనము సాలరీ కాలమ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ డేటా టైప్స్. ఓకే. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ డేట్ అండ్ టైమ్. సో డేటా టైప్స్ ఇదిగోండి. డేట్ అండ్ టైమ్ డేటా టైప్స్. సో డేట్ అనే డేటా టైప్ ఏం చేస్తుంది? ఇట్ విల్ స్టోర్స్ ఓన్లీ డేట్. టైమ్ స్టోర్స్ ఓన్లీ టైమ్. డేట్ టైమ్ అంటే ఇట్ విల్ స్టోర్ బోత్ డేట్ టైమ్ రెండు. డేట్ టైమ్ టు యూనో మిల్లీ సెకండ్స్ కూడా తీసుకుంటుంది. స్మాల్ డేట్ టైమ్ it will stores the date and time but with lower precision. Okay. Timestamp, it is auto generated binary value. Okay. Get date, so we will see that date అనేది ఏంటి? it will store only. Let us say get date అనేది ఏం చేస్తుందిరా అంటే ఇప్పుడు సిస్టంలో టైం డేట్ టైం ఎంత ఉందో ఆ కరెంట్ టైం ఇస్తుంది అనమాట. సి ఇట్ గివ్స్ ద కరెంట్ టైం స్టాంప్. ఎలా? సింపుల్. సెలెక్ట్ గెట్ డేట్. చూడండి. సి వచ్చిందా? 2025 August 19 9:37 59 minutes 797 milliseconds. You got it? సో మనము రేపొద్దున we will see everything. Okay, don't worry. సో క్లియరా? డేట్ అండ్ టైం డేటా టైప్స్ క్లియరా? ఏం లేదు. డేట్ అనేది వాడితే ఇప్పుడు లెటర్స్ ఇప్పుడు ఇది ఉందా? ఇక్కడ నుంచి వాల్యూ వచ్చింది అనుకోండి. లెట్స్ సే రేపు పొద్దున మన క్లయింట్ దగ్గర నుంచి వాల్యూ వచ్చింది అనుకోండి. బట్ మనకు ఇక్కడ టేబుల్లో ఉన్నటువంటి కాలంకి గనక డేట్ అనే డేటా టైప్ ఉంటే ఇది ఏం చేస్తుందంటే ఇంతవరకే తీసుకుంటుంది, దీన్ని తీసుకోదు. ఓకే. ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ దిస్ వాల్యూ, ఇట్ విల్ ఇగ్నోర్ దిస్ వాల్యూ. టైమ్ ఈజ్ బేసికలీ ఇట్ విల్ ఇగ్నోర్ దిస్ వాల్యూ, ఇట్ విల్ టేక్ ఓన్లీ దిస్ వాల్యూ. డేట్ టైం మొత్తం తీసుకుంటుంది. డేట్ టైం టు ఇన్క్లూడ్స్ ద ప్రెసిషన్. అలా. ఓకే. మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు యూ విల్ కమ్ టు అండర్స్టాండ్. ఓకే. సో వాట్ ఎల్స్ వీ హ్యావ్? బులియన్. అమ్మా దట్స్ వాట్ డేట్ టైం. ఇది డేట్ టైం రెండు వచ్చినాయి కదా. ఇట్ ఈస్ డేట్ టైం. నెక్స్ట్ డేటా టైప్ వీ హ్యావ్ బులియన్. బులియన్ డేటా టైప్. ఇప్పుడు మనకు ట్రూ ఆర్ ఫాల్స్, ఇందులో 1 ఆర్ 0 ఈ రెండే ఉంటాయి. ఓకే. సో ఇది చాలా రేర్ కేసెస్లో వాడతారు. ఇది సమ్ టైమ్స్ ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ ఇలాంటి కండిషన్స్లో సో వి యూజ్ దిస్ బులియన్ డేటా టైప్. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా టైప్స్. ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి.